ఇవాళ మనం ఒక స్పెషల్ గెస్ట్‌తో ఉన్నాము. ఆయన మరెవరో కాదు, తన పాటలతో అందరి మనసులను కదిలించి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారితో అభినందనలు పొంది మన ముందుకొస్తున్నారు. మరెవరో కాదు, సూపర్ సింగర్ రాజు. నమస్కారం. నమస్కారం అండి. ఆహ్, రాజు ఆర్టీసీ బస్‌లో పాట పాడి సజ్జనార్ గారు మిమ్మల్ని పిలిచి అభినందించారు. అవును. దానికి చాలా వచ్చింది. అవును. ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? అంటే అలాంటి వాళ్ళను కలవాలంటే అదృష్టం ఉండాలండి. మామూలుగా నాకు ఎలా వచ్చిందంటే, మొన్న నవంబర్‌లో నాకు కండక్టర్ గారు అంటే నేను ప్రతిసారి బస్ ఎక్కి నేను సిటీ కాలేజ్ వెళ్తుంటా. హ్మ్. అట్లా అని మొన్న గూడా వెళ్ళా. హ్మ్. ఇక ప్రతి ఒక్కరు పాటలు పాడమంటారు. ఓకే. పాడుతుంటాం. అది వేరే విషయం. సడెన్‌గా ఏంటంటే మొన్న ఎళ్తుంటే ఇక్కడ నుంచి సిటీ కాలేజ్ వెళ్తుంటే కండక్టర్ గారు నన్ను జూసి, "నువ్వు చాలా రోజులవుతుంది కలవక. ఒకసారి ఒక పాటైతే పాడు. ఇట్లా మా డ్రైవర్ ఉరుకుతుండని" జెప్పిండాయన. హ్మ్. అట్లా జెప్పారు. చెప్పేసరికి నేనేం జేశా, నేనేదో సాంగ్ పాడదాం అనుకున్నా. అయితే ఈయన ఏంటంటే భక్తి సాంగ్ అని ఫిక్స్ చేశారు. హ్మ్. ఫిక్స్ చేస్తే నేను 'శ్రీ ఆంజనేయం' సాంగ్ పాడా. పాడితే అక్కడ ఆ పాట అయిపోయింది. ఆ పాట అయిపోయిన వెంటనే మళ్ళీ శిల్పా యాదవ్ గారు అని ఆవిడ వెనక సీట్‌లో కూర్చొనుండే ఆవిడ. ఆ! ఆ వెనక సీట్‌లో నుంచి కూర్చున్న ఆవిడ మళ్ళీ ముందు సీట్‌లోకి అంటే నా దగ్గరికొచ్చి నుంచొని మళ్ళీ అదే సాంగ్ పాడించుకుంది. ఆ సాంగ్ పాడించుకున్నారు. పాడించుకొని ఆవిడ వీడియో షూట్ చేశారు ఆ పాటని. సాటర్‌డే రోజు ఆ రోజు సాటర్‌డే ఉండే. హ్మ్. ఆ సాటర్‌డే రోజు నైట్ పెట్టినట్టున్నారు ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఆ పెట్టిన తర్వాత చాలామంది ఇంకా సండే రోజు నైట్ చెప్తున్నారు. "సజ్జనార్ సార్ జూసారు. చాలామంది జూస్తున్నారు" అని చెప్పగానే నేను షాకయ్యా. నేనేంటి మామూలుగా బస్‌లో పాడితే ఇంతమంది చూడడం ఏంటి? నేనే షాకయ్యాను. మామూలు విషయం గాదు. మామూలుగా నేననుకున్నా, అరే! ఇంతే గదా! పాడాను అయిపోయిందనుకున్నాను గానీ, ఇట్లా ఇంత వైరల్ అవుతాదని అసలు ఊహించలేదు. అది నా లక్కు అంతే అది. హ్మ్. నువ్వు ఏ వయసులో ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం పాటలు నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి అన్న. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి నాకు 1992 అంటే 5 సంవత్సరాల నుండి నేను గత 5 ఏళ్ల నుంచి నేను నేర్చుకున్నాను. నేను పాటలంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నాకప్పుడు ఏ గురువు లేరు. నేను ఎవరి దగ్గర మ్యూజిక్ నేర్చుకోలేను. కాబట్టి ఆ రోజు నా గురువు అన్నీ ఒక టేప్ రికార్డ్. హ్మ్. ఆహ్, నా మా చుట్టుపక్కల టేప్ రికార్డ్ పెట్టేవాళ్ళు డైలీ. హ్మ్. అలా పెడుతూ ఉంటే అలా వింటూ ఉండేవాడిని. డైలీ వినగా ఒకసారి మూడోసారి ఏం చేశానంటే, ఒక కిరసనాయిల్ డబ్బా, చారన బిళ్ళ అది పెట్టుకొని అట్లా గోడ మీద కూర్చొని అంటే గోడ పైన కూర్చొని అక్కడ పాటలు వింటూ ఉండేవాడిని. కానీ నాకెవరు చెప్పలేరన్న. మామూలుగా నాకు పాడాలి, నువ్వు పాడు, నువ్వు బావుంటది అని చెప్పేసి కూడా నాకెవరు చెప్పలేరు. ఎవరు సొల్యూషన్ ఇవ్వలేరు. నాకే అనిపించింది అట్లా పాడుకోవాలని. అక్కడ చుట్టుపక్కల టేప్ రికార్డ్ వినగానే నాకు ఇంక అదే ఇలా అనిపించేసింది పాడుకోవాలని. అట్లా పాడుకుంటూ ఇంకా ఇలా ఉన్నా. అంతే. నువ్వు చేత్తోనే తాళం వేస్తున్నావు. హ్మ్. అది చాలా ఆహ్, చ ఎ ఎంతోమందికి రాదు. అది ఒక కళ. అది నీకు చిన్నప్పటి నుంచే అలవాటు అయిందా? ఆ విషయం గూడా జెప్పాలి భయ్య. నేనేంటంటే ఆ డబ్బా వాయిస్తుంటే 2004లో పోయింది. పగిలిపోయింది. హ్మ్. 2004లో పగిలిపోయిన తర్వాత ఏమైంది, ఇంకా ఆ డబ్బాలు ఇంగ మళ్ళీ నాకు దొరకవని జెప్పేసి, దీంతో అలవాటు జేసుకున్నా. అంటే ఇది 2004 నుంచి ఇలా వాయించడం అలవాటయిపోయింది. తర్వాత ఇప్పుడు 'రఘు కుంచే' గారితో ఆయన సినిమాలో ఒక పాట పాడావు నువ్వు. అవునండి. ఆ పాట అనుభవం చెప్తారా? పాట అనుభవం అంటే, నాకు సారే ఫోను జేశారన్న. హ్మ్. సారే ఫోను జేసి, ఇట్లా ఎలా ఫోను జేశారు అది గూడా జెప్తా. 2013లో డాన్స్ మాస్టర్ జాకీ సార్, హ్మ్. ఆయన అసిస్టెంట్ సాయి. హ్మ్. అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్స్ అన్న సంగతి నాకు అంటే ఫస్ట్ తెలీదు. ఇట్లా జాకీ సారు ఇట్లా నీ సాంగు ఇట్లా చేయమన్నారు అని జెప్పేసి మా ఇంటికొచ్చి నా సాంగ్ ఒక వీడియో తీశారు.
ఒక పాట వీడియో తీసిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత జాకీ సార్‌ది మణికొండలో ఒక ప్రోగ్రామ్ అయింది. అది వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మా ఇంటికొచ్చారు జాకీ సార్. మా ఇంటికొచ్చి అంటే మా ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికొచ్చి, ఆ రోజు 'సదాశివ సన్యాసి' అనే సాంగ్ పాడించుకున్నారు. పాడించుకొని అది ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు అది చాలా మంది జూసారు. అది వైరల్ అయింది అది గూడా. చాలా మంది జూసారు. అయితే అందులో ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ 'రఘు కుంచే' సార్ జూసారు. చూసి నాకు 2018లో కాల్ చేశారు. ఇట్లా సాంగ్ బావుంది. ఎక్సలెంట్‌గా పాడుతున్నావు అని జెప్పేసి ఆయన కాల్ జేసి నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ సజెషన్ ఇస్తే అక్కడ ఇంకా ఫిబ్రవరిలో వేసవికాలంలో నాకిట్లా 'పలాస 1978' అనే సినిమా ఒకటి మేము తీస్తున్నాము. అందులో నువ్వు ఒక సాంగ్ పాడాలి టైటిల్ సాంగ్ అని అన్నారు. అంటే సరే సార్ పాడతా అన్నా. అంటే నేను నా మా మా డైరెక్టర్ గారు మేమందరం కలిసి మేము అంటే నిర్ణయం తీసుకొని వాళ్ళతో మేము డిస్కషన్ చేసుకొని నీతోని చెప్తామని చెప్పారు. హ్మ్. అంటే సరే సార్ మంచిదేనంటే నాకు జూన్ 1 తారీఖు నాకు చెప్పారిట్లా. అంటే జూన్ 1 తారీఖు ఆయన పాట పాడి పంపించారు. హ్మ్. పంపించి నేను శ్రీకాకుళం యాసలో పాడుతున్నా. నువ్వు గూడా అదే యాసలో పాడాలి. నేనెలా పాడానో అలా పాడాలని జెప్పేసి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా కోసం పాడి పంపించారు సోషల్ మీడియాలో. హ్మ్. నా కోసం పాడి పంపిస్తే, ఆ పాట నేర్చుకొని నేను జూన్ 19 అంటే జూన్ 19వ తేదీ నేను అంటే 2019 జూన్ 19వ తేదీ నేను ఆయన స్టూడియోకి వెళ్ళా. హ్మ్. ఆయన స్టూడియోకి వెళ్తే ఆయన పాడించారు. 8:30కి వెళ్ళా. అంటే ఆయన దగ్గరికి 8:30కి వెళ్ళాను భయ్యా. హ్మ్. 8:30కి వెళ్తే అక్కడ 11 అయింది. అంటే ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చున్నాం. 8:30కి వెళ్ళాము. కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత 11 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేశాం. షూటింగ్ స్టార్ట్ చేస్తే 4 అయింది షూటింగ్ అయిపోయేసరికి. ఆ పాట అక్కడ స్టూడియోలో పాడాననమాట. అది. ఈ పాట నేర్చుకోవడానికి నీకు ఎన్ని రోజులు సమయం పట్టింది? నాకు మామూలుగా సారు 3 రోజులు టైం ఇచ్చారు. రఘు కుంచే సార్ 3 హ్మ్. రోజులే. హ్మ్. ఆ 3 రోజుల్లో ఎట్లా ఇచ్చారంటే నేను ఒక 3 డేస్ టైం ఇస్తున్నా అంటే, సరే సార్ అన్నా. అన్న తర్వాత ఆయనేం చేశారంటే, ఆయన స్టూడియోకి కొంచెం ఇంటికి దగ్గరగా అంటే ఆయన స్టూడియోకి దగ్గరగా ఒక ఇల్లు చూస్తున్నా. ఈలోపు నేర్చుకో అని చెప్పేసి నాకు చాలా టైం ఇచ్చారు. అంటే జూన్ 19 వరకు నాకు టైం ఇచ్చారనమాట ఆయన. హ్మ్. ఆ రోజు ఆ జూన్ 19 వరకు నేర్చుకున్నా ఆ పాట. ఆయన హ్మ్. ఆయన పాడిన పాట. హ్మ్. నేర్చుకొని జూన్ 19వ రోజు సార్ నాకొచ్చిందనంటే స్టూడియోకి పిలిచారు. పిలిచి షూటింగ్‌లో వాడించారు. అది. ఆ పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడగలరా? ఓకే. ఓకే. బొగతాయిను ఎను సెబుతాయిను ఇను మా ఊరి వైభోగం. బొగతాయిను ఎను సెబుతాయిను ఇను మా ఊరి వైభోగం. జముకుల కొండని వాయించనా, డేకురు కొండని చూపించనా, ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం, చెడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగురు కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తదే, దేశాలన్నీ తెల్ల బంగారంలా భావించి ఇలువైన పంటే ఇదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా ఇది ఉంటే ఓ అందం, రెక్కలు ముక్కలు చెమట సుక్కలు మంకే నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి.